నమస్కారం అండి. రామాంజపురం మా మిస్సెస్ నాగలక్ష్మి అడప నాగలక్ష్మి సర్పంచ్ రామాంజపురం. ఈవిడ ఆధ్వర్యంలో రామాంజపురం గ్రామంలో అభివృద్ధికి ముందడుగు వేస్తూ మా గ్రామంలో మౌలిక వసతుల నిమిత్తం ఏమేమి కావాలి, ఏ విధంగా కావాలని ముందే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆ విధంగా గ్రామంలో మురికి నీరు లేకుండా రోడ్లు అన్నీ సీసీ రోడ్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం మా గ్రామంలో ఎక్కడా కూడా మురికి నీరు లేకుండా బాగా పాడైపోయిన రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వం వల్ల వచ్చే నిధులతో ఇంకా మిగిలిన ఏరియాలో కూడా మేము ఈ యొక్క సీసీ రోడ్లు పూర్తి చేసి గ్రామాన్ని మంచి డెవలప్ చేయడం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు సీసీ రోడ్లు గ్రామంలో వివిధ చోట్ల ఎస్సీపేట, కొత్తపేట, పాతపేట అనే ఏరియాలో అన్నింటిలో కూడా పూర్తిగా ఇంకా చిన్న చిన్న ఉన్నాయన్న తర్వాత ఉన్నాయి, కానీ అవి కూడా వేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా మురుగునీరు లేకుండా గ్రామం మంచి ఆహ్లాదకరంగా ఉన్నట్టు ఏర్పాటు చేసాం. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొద్దిగా ఉంది, అవి కూడా ప్రభుత్వ నిధులు ఏర్పాటు చేసిన వెంటనే అవి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు మేము మా సొంత నిధులు అనగా సొంత స్థలం ఆర్ఎస్కే ప్రజెంట్ ఆర్ఎస్కే నిమిత్తం 5 సెంట్లు స్థలం ఇచ్చాం. అదేవిధంగా పాల కేంద్రం నిమిత్తం 5 సెంట్లు స్థలం ఇచ్చి ఆ యొక్క కేంద్రాలన్నింటినీ కూడా కట్టడం, రైతు భరోసా కేంద్రం కట్టడం అయింది. పాల కేంద్రం ఇంకా ఫౌండేషన్ దిశలో ఉంది, ఇంకా నిధులు రావాల్సి ఉంది. అలాగే పంచాయతీ కూడా నిధులు వచ్చిన వెంటనే పంచాయతీలో సగం కట్టాం, ఇంకా అది కూడా నిధులు రావడానికి ఆగింది, అది కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేము మా సొంత నిధులతో మా గ్రామంలో వైట్ కార్డు కల నిరుపేదలకు వివాహం చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక బస్తా బియ్యం మరియు 5,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటి వరకు 49 మందికి ఈరోజు కాకరపాటి దానియేలు గారి కుమార్తె దివ్యకి వివాహం సందర్భంగా ఈరోజు కూడా ఈ యొక్క సీతమ్మ మా అమ్మగారి పేరు మీద ఈ యొక్క సీతమ్మ బిల్లు కనుక ఏర్పాటు చేసాం. ఆ విధంగా ఎవరికైనా వైట్ కార్డు ఉన్న నిరుపేదలందరికీ కూడా మేము ఈ యొక్క ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకు చేదోడు వదుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పడినా, ఎవరైనా చనిపోయినా అటువంటి కార్యక్రమంలో ఒక బస్తా బియ్యం ఇచ్చి వాళ్ళందరూ ఏదో ఆర్థికంగా మేము మాకు తోచిన కాడికి మాకున్నంతలో సహాయం చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో పెద్దల సహకారంతో, అలాగే కూటమి ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ ముందుకు జరుగుతుంది. కాబట్టి మా అందరూ కూడా మాకు అందరూ దీవెనలు కోరుతున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్ గారు నాగలక్ష్మి గారండి, ఇవాళ నా మ్యారేజ్ అండి. ఆర్థిక సహాయం చేశారండి. 5,000 రూపాయలు బియ్యం బస్తా ఇచ్చారండి. ఇలాగ మా కుటుంబంలో 2 మ్యారేజ్లు జరిగినాయండి, ఇచ్చారండి. 45 మ్యారేజ్ జరిగినాయండి, వాళ్ళందరికి కూడా ఇచ్చారండి. ఇలాగే హెల్ప్ చేస్తున్నారండి. మా కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉందండి.